गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మనం రాహుకేతువుల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. యాక్చువల్గా ఈ రాహుకేతువులు కానీ మీరు చేయటం కానీ వచ్చేస్తే మ్యాక్సిమం పని అయిపోతున్నట్టేనండి. ఏ ఇబ్బంది లేకుండా మీరు ప్రిడిక్షన్ ఇవ్వడానికి తగినంత సామర్థ్యం వస్తుంది. అయితే రాహుకేతువుల గురించి క్లాస్ చెప్పుకునే క్రమంలో మనం కొంత గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి పాత క్లాస్ ఎక్కడ మనం ఆపామో ఆ క్లాస్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దామనేది నా ప్లాన్. అది అందులో భాగంగానే మీకు ఇప్పుడు పాత క్లాస్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ మీకు స్టార్ట్ చేయబోతున్నాము. స్క్రీన్ షేర్ అయిందండి. సార్ ఇప్పుడు అయిందా సార్? లేదండి. అయింది సార్. ఇప్పుడు అయిందండి. రైట్. ఇప్పుడు మనం రాహుకేతువుల గురించి క్లాస్ చెప్పుకుంటున్నాం. రాహుకేతువులు అనేది మనం 3 రకాలుగా చెప్పుకుంటామండి. రాహుకేతువుని స్టార్ లార్డ్గా ఉన్నప్పుడు, రాహుకేతు సబ్లార్డ్గా ఉన్నప్పుడు, రాహుకేతు సబ్లార్డ్గా ఉన్నప్పుడు అనేది మన కంటెస్ట్ ఇవాళ క్లాస్ సంబంధించి. ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి అంశము రాహు అనేది ఏ విధంగా, రాహు ఆర్ కేతు అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఇందులో మనం ఈ కస్ప్లాంటింగ్ సిస్టంలో. అంటే రాహుగా బిహేవ్ చేస్తాడు, రాహు సైన్ లార్డ్గా బిహేవ్ చేస్తాడు, రాహు స్టార్ లార్డ్గా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఎక్కడైతే మనకి రాహుకేతులు కనపడతాయో అక్కడ మనం వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రాహు అండ్ కేతు యాజ్ త్రీ ప్లానెట్స్గా కన్సిడర్ చేసుకోవాలి మనం అనేది మనం కంటెస్ట్ ఇంతవరకు చెప్పుకున్న అంశము. ఆ చెప్పుకున్న అంశాన్ని మనం కలుపుకుంటూ ఇవాళ కొత్త క్లాసులోకి మనం వెళ్దామండి. ఒకసారి మీరు ఈ స్లైడ్ చూడండి. The principle is that any planet in the star of Rahu or Ketu will be treated as if the planet is also in the star of planets of which Rahu or Ketu represents. అంటే ఇప్పటివరకు చెప్పిన క్లాస్ ఇది. రాహు కేతువులు ఎక్కడైనా కనపడితే వాటి రిప్రజెంటేటివ్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ చూడండి, రాహు కేతును స్టార్ లార్డ్గా ఇక్కడ మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ ఈ చార్ట్లో, ఈ పర్టికులర్ చెప్పినటువంటి చార్ట్లో కేతు స్టార్లో ఉన్నట్టుగా వచ్చింది. శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు అని ఉంది. సో ఇదే చార్ట్ మనం చెప్పాం గత క్లాస్లో. సో ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేతు మనం కేతు తాలూకా సైన్ లార్డ్, స్టార్ లార్డ్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కేతు బై సన్, 2 సన్నే వచ్చాయి కాబట్టి ఇక్కడ సన్నే రాస్తాం, కేతు బై సన్గా రాస్తాం. దీన్ని మనం గత క్లాస్లో చెప్పాను చూడండి. శాటర్న్ ఇన్ కేతు స్టార్, శాటర్న్ కేతు స్టార్లో ఉన్నాడు కాబట్టి కేతు ఎక్కడున్నాడో చూడాలి. కేతు ఇక్కడ కస్పల్ పొజిషన్లో చూడండి. కేతు ఎక్కడున్నాడు చూడండి. లియో 28, 13 degrees 37 minutes ఉంది. లియో 38, 37 ఎక్కడ వస్తుందో చూడండి ఇక్కడ. సో 12th హౌస్లో వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. ఎందుకని 12th హౌస్ స్టార్టింగ్ పాయింట్ 23 degrees. సో కేతు పొజిషన్ 28 degrees అంటే 12th హౌస్లో ఉంది అని తీసుకుంటాం ఇక్కడ. సో కేతు ఇన్ 12th హౌస్. ఇక్కడ కేతు ఎక్కడెక్కడ వచ్చాడో చూస్తాం కస్పల్ పొజిషన్లో. కేతు కస్పల్ పొజిషన్లో 2nd హౌస్లో వచ్చాడు, 9th హౌస్లో వచ్చాడు చూడండి కేతు.
కాబట్టి మనం కేతు 2 and 9. సో సాటర్న్ ఇక్కడ సాటర్న్ కేతు స్టార్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ సాటర్న్ విల్ గివ్ ద రిజల్ట్స్ ఆఫ్ 2, 9, 12. ఇక్కడ వరకు మీకు గత క్లాస్ చెప్పినటువంటిది ఇది అంతా, ఈ స్లైడ్స్ అన్ని గత క్లాస్వే. నెక్స్ట్ సాటర్న్ ఏ స్టార్లో ఉన్నాడో చూస్తాం. అంటే ఇక్కడ కేతు అయిపోయింది, కేతు సబ్స్టిట్యూట్ సన్ కాబట్టి ఇక్కడ సాటర్న్ సన్ స్టార్లో ఉన్నాడు కానీ తీసుకుంటాం. సన్ ఎక్కడ ఉన్నాడో చూడాలి. సన్ స్కార్పియో 1234లో ఉన్నాడు. స్కార్పియో 1234 అంటే సెకండ్ హౌస్లో ఉన్నాడని మనకు కనపడుతుంది ఇక్కడ చూడండి. సో సన్ ఈజ్ ప్లేస్ ఇన్ ద సెకండ్ హౌస్ అండ్ ఎపియర్స్, ఎక్కడెక్కడ ఎపియర్ అవుతున్నాడో చూడండి. సన్ ఫస్ట్ హౌస్ లేడు, సెకండ్ హౌస్ లేడు, థర్డ్ హౌస్ లేడు, ఫోర్త్ హౌస్ లేడు, ఫిఫ్త్ హౌస్ లేడు, సిక్స్త్ లేడు, సెవెంత్ హౌస్ లేడు, ఎయిత్ హౌస్లో కనపడ్డాడు. నైన్త్ హౌస్ లేదు, 10th హౌస్ లేదు, అలాగే 11th హౌస్ లేదు, 12th హౌస్లో కనపడ్డాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, సాటర్న్ కేతు స్టార్లో ఉంటూ 2, 9, 12, సాటర్న్ సన్ స్టార్లో ఉంటూ 2, 8, 12 కనెక్షన్ వచ్చింది. ఈ రెండింటిని మనం కలుపుతాం. వి సమ్ అప్. టు సమ్ అప్ విల్ సే దట్ సాటర్న్ ఇన్ దిస్ చార్ట్ విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 2, 8, 9, 12. ఇది మనం ఇంతవరకు గతంలో చెప్పుకున్నది. అలాగే ఇంకొక స్లైడ్ చూడండి. రాహు కేతు స్టార్లో ఉన్నాడు. దీన్ని ఎలా స్టడీ చేస్తాం? రాహు కేతు స్టార్లో ఉంటే ఈ మనం రాహుని ఎలా చదవాలి? రాహు స్టార్ లార్డ్గా చదవాలి, రాహు సైన్ లార్డ్గా చదవాలి. ఇక్కడ స్టార్ లార్డ్కి వచ్చేటప్పటికి స్టార్ లార్డ్ కేతు రిప్రజెంటేటివ్స్ మెర్క్యూరీ అండ్ మార్స్. సో ఇక్కడ రాహుని ఎలా చదవాలి మనం? ఇక్కడ చూడండి, కేతు ఈజ్ ఇన్ ద చార్ట్ మెర్క్యూరీ సైన్ అండ్ మార్స్ స్టార్. దస్ కేతు ఇక్కడ రెండింటికి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్పాం మనం చెప్పుకోవాలి, మనం రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. ఇక్కడ కేతు ఎక్కడ ఉన్నాడో మేము చూడాలి. కేతు జెమినీలో 454లో ఉంది. జెమినీ 454 అంటే మీకు చూడండి ఎక్కడ వస్తుంది? 8th హౌస్లో వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాడు చూడండి. కేతు సెకండ్ హౌస్లో ఉంది, కేతు 6th హౌస్లో ఉంది, కేతు 9th హౌస్లో ఉంది, కేతు 10th హౌస్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకుంటాము? రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్, కేతు ప్లేస్డ్ ఇన్ 8th హౌస్ అండ్ అపియర్స్ ఇన్ కస్పల్ పొజిషన్స్ 2, 6, 9, 10. సో రాహు విల్ దస్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్, ఈ రెండు కలిపేస్తే మనకి ఇది కేతు. రాహు కేతు స్టార్లో ఉండడం వల్ల వచ్చింది. మరి కేతు వచ్చేటప్పటికి కేతు రిప్రజెంటేటివ్స్ ఇద్దరు కదా, ఇక్కడ ఇద్దరిని అక్కడ రాసుకున్నట్లయితే ఆ రాహు ఫస్ట్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగా వస్తుంది. ఎందుకని? కేతు రిప్రజెంటేటివ్స్ మెర్క్యూరీ అండ్ మార్స్ కాబట్టి రాహు కేతు స్టార్లో ఉన్నప్పుడు ఈ రిజల్ట్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆ కేతు ప్లేస్లో రాసుకునే మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేస్తాం. సో మెర్క్యూరీ ఆక్యుపైస్ 3rd హౌస్. మీరు అది ఎలా మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడో చూడాలి. అప్పుడు మెర్క్యూరీ క్యాప్రికాన్ 16లో ఉన్నాడు. క్యాప్రికాన్ 16 అంటే ఇక్కడ ఇందులో ఎక్కడ వస్తుందో మీరు చూడాలి. సో 3rd హౌస్లో వస్తున్నట్టుగా ఉంది. రైట్, 3rd హౌస్లో వస్తుంది కాబట్టి మళ్ళీ ఏ పొజిషన్లో మనకి మెర్క్యూరీ రిప్రజెంటేటివ్ కనపడుతున్నాడో చూడాలి. చూడండి, మెర్క్యూరీ ఇన్ ద 4th హౌస్, మెర్క్యూరీ ఇన్ ద 8th హౌస్, మెర్క్యూరీ ఇన్ ద 10th హౌస్, మెర్క్యూరీ ఇన్ ద 11th హౌస్. ఇవన్నీ మనం కలుపుకుంటే మెర్క్యూరీ ఆక్యుపైస్ 3rd హౌస్ అండ్ అపియర్స్ ఇన్ ద కస్పల్ పొజిషన్స్ ఆఫ్ 4, 8, 10, 11. దస్ రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 3, 4, 8, 10, 11. ఇక్కడ దాకా బాగుంది. నెక్స్ట్ ఈ కేతు ప్లేస్లో రాసుకోవాల్సినటువంటి అనదర్ ప్లానెట్ ఇస్ దేర్, మార్స్. ఈ మార్స్ టేబుల్ ఎక్కడున్నాడో చూస్తాం. మార్స్ చూడండి, మార్స్ ఏరీస్ 1743లో ఉన్నాడు. ఇక్కడ 1743లో ఉందంటే ఈజ్ ఇన్ 6th హౌస్. సో మార్స్ పొజిటెడ్ ఇన్ 6th హౌస్. అండ్ ఇక్కడ మార్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాడు చూడండి. 1st హౌస్, నెక్స్ట్ 6th హౌస్, నెక్స్ట్ 8th హౌస్, అంతే. సో ఇక్కడ రాహు మార్స్ స్టార్లో ఉంటూ 1, 6 and 8. సో సమాప్ ఇవన్నీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడితో ఇంక అయిపోలా. సమ్మరైజింగ్ విల్ సే దట్ రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 1, 2, 3, 4, 6, 8, 9, 10, 11. ఇక్కడ వరకు బాగుంది. మనకి ఇంకోటి పాయింట్ చెప్పుకున్నాం ఇక్కడ, రాహు అండ్ కేతు ఆల్సో ఆఫర్ ద రిజల్ట్స్ విచ్ ద ప్లానెట్స్ దే రిప్రజెంట్ హ్యావ్ టు ఆఫర్. సో ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్స్ని తీసుకోవాలి. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? జూపిటర్ అండ్ కేతు. కానీ ఇక్కడ జూపిటర్కి వచ్చేటప్పటికి రాహు రిజల్ట్స్ ఆఫర్డ్ బై జూపిటర్. సో వీ నోటీస్ దట్ జూపిటర్కి ఇక్కడ పిఎస్ ఉందో లేదో మనం చూడాలి. చూడండి, జూపిటర్ ఇన్ ద మార్స్ స్టార్. ఇక్కడ చూడండి, ఇందులో జూపిటర్ ఎక్కడ లేదు.
జూపిటర్ ఎక్కడా లేదు కాబట్టి జూపిటర్ హ్యాస్ పిఎస్. సో జూపిటర్ ఏ హౌస్లో ఉన్నాడో చూడండి. క్యాప్రికాన్ 2539. క్యాప్రికాన్ 2539 మీన్స్ థర్డ్ హౌస్. సో జూపిటర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ థర్డ్ హౌస్. ఇంకెక్కడెక్కడ వచ్చాడు చూడండి. జూపిటర్ పొజిటెడ్ ఇన్ సెకండ్ హౌస్, జూపిటర్ ఫిఫ్త్ హౌస్, నెక్స్ట్ సిక్స్త్ హౌస్, నెక్స్ట్ 11th హౌస్. సో మనం ఏం చెప్పాలి ఇక్కడ? సో జూపిటర్ ఈజ్ ఇన్ మార్స్ స్టార్ హూ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ అండ్ appears in the cuspal positions of 1, 6, 8. So Jupiter will thus offer the results of 1, 2, 3, 5, 6, 8 and 11. ఇక్కడ ఏమైంది? కేతు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కేతు ఒకటి ఉంది. మనం చూడండి కేతు తాలూకా రిప్రజెంటేటివ్స్ కూడా చేయాలి. ఎందుకు? కేతు స్టార్లో ఉన్నాడు కాబట్టి కేతు రిప్రజెంటేటివ్స్ని కూడా కన్సిడర్ చేయాలి మనము. సో కేతు ఇన్ ద సైన్ లార్డ్ మెర్క్యూరీ అండ్ స్టార్ లార్డ్ మార్స్. సో రిజల్ట్స్ ఆఫర్డ్ బై కేతు ఈజ్ మార్స్ స్టార్ అండ్ ఆక్యుపై సిక్స్త్ హౌస్. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, టేబుల్ దగ్గర పెట్టుకొని చూడండి. ఇన్ ద సిక్స్త్ హౌస్ అండ్ appears in cuspal positions of 1, 6 and 8. So Ketu as per stellar status offer the results of houses of 1, 6, 8. But Ketu has to also offer the results planets Mercury and Mars which it represents అన్నమాట. ఇప్పుడు కేతు యాజ్ మెర్క్యూరీకి తీసుకుంటాం. సో కేతు యాజ్ మెర్క్యూరీ అన్నప్పుడు వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ హ్యాస్ పిఎస్ ఆర్ నాట్. చూడండి, కేతు రిప్రజెంట్స్ మెర్క్యూరీ పిఎస్ ఉందో లేదో చూడండి. మెర్క్యూరీ హ్యాస్ పిఎస్. సో మెర్క్యూరీ హ్యాస్ పిఎస్ అన్నప్పుడు మెర్క్యూరీ ఏ హౌస్లో ఉన్నాడు? క్యాప్రికాన్ 16, 16. సో క్యాప్రికాన్ 16, 16 మీన్స్ థర్డ్ హౌస్. ఎక్కడ వస్తున్నాడు చూడండి. మెర్క్యూరీ ఇస్ ఫోర్త్ హౌస్, మెర్క్యూరీ 8th house, Mercury 10th house and 11th house. Ketu is Mercury has PS in the chart. It occupies the house third and appears in the cuspal positions of 4, 8, 10, 11. Mercury, mani next Mercury is called Mercury in which star? Mercury is in moon star. Moon ekkunnadu chudali. Moon is in second house and cuspal position lo 2, 7, 9, 11. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసుకో. సో కేతు ఈ రెండు కలిపేసి మనం చెప్పాలి. సో కేతు యాజ్ మెర్క్యూరీ విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ హౌసెస్ 2, 3, 4, 7, 8, 9, 10 and 11 హౌసెస్. నెక్స్ట్ ఇంక ఉండిపోయింది కేతు యాజ్ మార్స్ స్టార్. ఇక్కడ మార్స్కి పిఎస్ ఉందో లేదో చూడాలి. చూడండి, మార్స్ పిఎస్ ఉంది, పిఎస్ లేదు. బికాస్ జూపిటర్ ఈజ్ ఇన్ మార్స్ స్టార్ అండ్ కేతు ఈజ్ ఆల్సో ఇన్ మార్స్ స్టార్. సో ఇక్కడ కేతు మార్స్ హ్యాస్ నో పిఎస్. సో ఇట్ ఈజ్ ఇన్ వీనస్ స్టార్. ఇప్పుడు మార్స్ ఎక్కడ ఉన్నాడు చూడండి. అప్పుడు మనకి పొజిషనల్ స్టేటస్ రాదు. అప్పుడు ఏం చేయాలి? మార్స్ ఇన్ విచ్ హౌస్ మార్స్ హ్యాస్? మార్స్ ఏరీస్ 1743. సో దట్ ఈస్ ఈజ్ పొజిషన్ ఇన్ సిక్స్త్ హౌస్. మార్స్ ఏ పొజిషన్లో కనబడుతున్నాడు చూడండి. ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్, సిక్స్త్ హౌస్, 8th హౌస్. So 1, 3, 5, 7, 8, 12. So thus Ketu as Mars will offer the results of houses 1, 3, 5, 7, 8 and 12. ఇక్కడ వరకు బాగుంది. సో రాహు ఇప్పుడు మనకు చూస్తాం. ఇవన్నీ కూడా రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్ కావటం వల్ల ఆల్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కేతు విల్ బి కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ ది రాహు అనమాట. సో రాహు టోటల్గా అన్నీ వచ్చేస్తాయి. రాహు ఇన్ ద చార్ట్ విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ హౌసెస్ అంటే 1 to 12. ఇది మనం ఇంతవరకు స్టడీ చేసిన క్లాసెస్. ఇవాళ చెప్పుకుందాం, ఇప్పటివరకు చెప్పుకున్నది చూద్దాం. రాహు అండ్ కేతు ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 3 ప్లానెట్స్. రాహు ఆర్ కేతు యాజ్ సైన్ లార్డ్గా తీసుకుంటాము, రాహు ఆర్ కేతు యాజ్ స్టార్ లార్డ్గా తీసుకుంటాము. వి ఎక్స్ప్లెయిన్ దట్ ఇఫ్ ఎ ప్లానెట్ ఈస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఆర్ కేతు ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాలోస్. Planet in the star of Rahu or Ketu, sign lord of Rahu or Ketu, అలాగే ప్లానెట్ ఇన్ ద స్టార్ లార్డ్ ఆఫ్ రాహు అండ్ కేతు. అని దీన్ని ఎలా చెప్తామంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. వీ ఆల్సో సెడ్ దట్ దిస్ షుడ్ బి సీన్ ఫ్రమ్ ది ప్లానటరీ పొజిషన్స్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say that in a planet ఏ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. అంటే రాహు స్టార్లో ఏ ప్లానెట్ అని ఉందనుకోండి.
అప్పుడు రాహు రిప్రజెంట్స్ బి యాజ్ సైన్ లార్డ్ అండ్ సి యాజ్ స్టార్ లార్డ్. సో దస్ ఫస్ట్ రీడ్ ద ప్లానెటరీ టేబుల్ యాజ్ ఏ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. అది ఫస్ట్ కండిషన్లో మనం చూస్తాం. దెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ రాహు అండర్ ది కాలమ్ ఆఫ్ స్టార్ లార్డ్ ఎగ్నెస్ట్ ఏ, అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం బి, ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం సి. ఇది మనం ఆల్రెడీ ఇంతవరకు చేసిన ప్రొసీజరే ఏబిసి అనే రూపంలో మీకు చెప్పడం జరిగింది. ఎనదర్ వే ఆఫ్ సేయింగ్ ద సేమ్ ఈస్, చూడండి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెడ్ లెటర్లో ఉన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనీ ప్లానెట్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఆర్ కేతు విల్ ఆల్సో బి కన్సిడర్ యాజ్ ఇఫ్ దట్ ప్లానెట్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ రాహు ఆర్ కేతు ఇన్ ద ప్లానెటరీ పొజిషన్ టేబుల్. ఇక్కడ దాకా మనకు వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇప్పుడు సబ్లాడ్గా వచ్చినప్పుడు సబ్లాడ్, ఇప్పటి వరకు స్టార్ లాడ్ వరకు మనం కన్సిడర్ చేస్తాం. ఇవాళ టాపిక్లోకి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు సబ్లాడ్గా వస్తే ఏం చేయాలా చూడండి ఇక్కడ. సిమిలర్లీ ఎనీ ప్లానెట్ ఇన్ ద సబ్ ఆఫ్ రాహు ఆర్ కేతు విల్ బి కన్సిడర్ యాజ్ ఇఫ్ దట్ ప్లానెట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సబ్ ఆఫ్ దోస్ ప్లానెట్స్ విచ్ రాహు అండ్ కేతు. అక్కడ కూడా రిప్రజెంటేటివ్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే అదే ప్రొసీజర్లో మనం వెళ్ళిపోతాం. చూడండి, హియర్ వీ నోటీస్ దట్ టీఆర్ అంటే ట్రాన్సిట్ ప్లానెట్ సన్ ఈజ్ ఇన్ సాటర్న్ స్టార్ అండ్ కేతు సబ్. ఇక్కడ చూడండి, సన్ ఈజ్ ఇన్ సాటర్న్ స్టార్ అండ్ కేతు సబ్. ఇక్కడ కేతు రిప్రజెంటేటివ్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సన్ ఈజ్ ఇన్ సబ్ ఆఫ్ కేతు. కేతు రిప్రజెంటేటివ్స్ జూపిటర్ అండ్ సాటర్న్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కేతు వీ హ్యావ్ టు యాడ్ అనమాట జూపిటర్ అండ్ సాటర్న్. సో సన్ ఈజ్ ఇన్ ద చార్ట్ హ్యాస్, ఇక్కడ మనకి సన్ చార్ట్లో పిఎస్ ఉందా లేదా చూడండి. సన్కి పిఎస్ లేదు, సన్ హ్యాస్ నో పిఎస్ బికాస్ మూన్ ఈజ్ ఇన్ సన్ స్టార్ అండ్ రాహు ఈజ్ ఆల్సో ఇన్ ద సన్ స్టార్. కాబట్టి ఇక్కడ రాహుకి సన్కి పిఎస్ లేదు. సో సన్ ఇన్ దిస్ చార్ట్ హ్యాస్ నో పిఎస్ లేదు కాబట్టి ఈ హ్యాస్ టు ఆఫర్ ది స్టెల్లార్ స్టేటస్ అంటే ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఎక్కడెక్కడ సన్ కనిపిస్తున్నాడో అక్కడికి వెళ్తారు. సన్ ఈజ్ ఇన్ థర్డ్ హౌస్, సన్ ఈజ్ ఇన్ సెవెంత్ హౌస్, సన్ ఈజ్ ఇన్ 10th హౌస్. సో ఇవే రాస్తారు మీరు అక్కడ చూడండి. 3, 4, 5, 6, 9, 10 రావాలి ఇక్కడ. నెక్స్ట్ కేతు. ఇక్కడికి అసలు విషయం ఇక్కడ వరకు మీరు రాయగలరు, ఇక్కడికి జాగ్రత్తగా వింటే సరిపోతుంది. కేతు ఈజ్ ద సబ్లార్డ్ ఆఫ్ ద సన్ ఇన్ దిస్ చార్ట్ రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ సాటర్న్. సో క్వాలిఫికేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఫర్ ది హౌసెస్ సిగ్నిఫైడ్ విత్ ది సన్ విల్ బి స్టడీడ్ యాజ్ ఫాలోస్. సన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ కేతు. సో కేతు ఈ 1, 2, 4, 6, 8, 10, 12లో కనపడ్డాడు. కానీ కేతు ఈజ్ ప్లేస్ ఇన్ 4 విత్ పిఎస్. ఇక్కడ దాకా మీకు అర్థమవుతుంది. ఇక్కడ సన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ కాబట్టి ఇది కేతు రిప్రజెంటేటివ్స్ అయిన జూపిటర్ అండ్ సాటర్న్. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ ఫస్ట్ జూపిటర్ తీసుకోండి. జూపిటర్ ఎక్కడెక్కడ కనపడ్డాడో మీరు చూడాలి. ఎలా స్టార్లో మనం కన్సిడర్ చేస్తాం, ఇది సబ్లో కూడా అదే రిప్రజెంటేటివ్స్ని తీసుకోవాలి. చూడండి, జూపిటర్ ఎక్కడెక్కడ ఏ కస్పల్ పొజిషన్లో వస్తుందో చూడండి. ఇక్కడ జూపిటర్కి పొజిషన్ స్టేటస్ లేదు ఇక్కడ. సో ఇక్కడ జూపిటర్ ఎక్కడ కనబడుతున్నాడో చూడండి. 1st హౌస్, 2nd హౌస్, 5th హౌస్ అండ్ 7th హౌస్ అండ్ 11th హౌస్ అండ్ 12th హౌస్. సో 1, 2, 5, 7, 11, 12. జూపిటర్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 6 విత్ పిఎస్. ఎందుకని ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది, మ్యూచువల్ ఎక్స్చేంజ్. చూడండి, జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. సో ఎక్స్చేంజ్ కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ పొజిషనల్ స్టేటస్ ఆఫ్ జూపిటర్ అనమాట. అంటే సాటర్న్కి లేదు కానీ జూపిటర్కి ఉంది అక్కడ. చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ వీనస్ స్టార్ అండ్ వీనస్ ఈజ్ ఇన్ జూపిటర్ స్టార్. సో ఇక అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, ఇది మార్చడానికి అవ్వదు. కేతు సబ్లో ఉన్నాడు కాబట్టి కేతు రిప్రజెంటేటివ్స్ అయిన జూపిటర్ని మొదట మనం రాసాము, ఇక్కడ ఇలా వచ్చింది. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఎవరు? జూపిటర్ రిప్రజెంటేటివ్ సాటర్న్, కానీ సాటర్న్ దగ్గరికి వెళ్తాం. సన్ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్గా చెప్తాం. ఇక్కడ సాటర్న్కి పిఎస్ ఉందా లేదా ముందు చూడాలి. సాటర్న్కి పిఎస్ ఉందా లేదా చూడండి. నో పిఎస్. సన్ ఈజ్ ఇన్ స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ కేతు ఈజ్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. సో సన్ హ్యాజ్ నో పిఎస్. సో సన్ హ్యాజ్ నో పిఎస్ అన్నప్పుడు కస్పల్ టేబుల్ తీసుకోవాలి. సాటర్న్ కస్పల్ టేబుల్ తీసుకోవాలి. చూడండి, ఎక్కడెక్కడ సాటర్న్ వచ్చాడు. 3rd హౌస్, 4th హౌస్, 5th హౌస్,
సిక్స్త్ హౌస్, నైన్త్ హౌస్, 10th హౌస్. సో ఇది మీరు రాస్తాం చూడండి. సో 3, 4, 5, 6, 9 and 10 హౌస్. Saturn is placed in 6 but has no PS. ఈ సిక్స్త్ మనం కన్సిడర్ ఇక్కడ లేదు, కానీ ఇక్కడ కస్పల్ పొజిషన్లో మనకు కనపడింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? సన్కి చూడండి, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్, మీరు మరొకసారి వినండి, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ సబ్ ఆఫ్ కేతు అయినప్పటికీ కేతు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ మనం రాసుకున్నాము. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? జూపిటర్ అండ్ సాటర్న్. సో సన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ కేతు తీసుకున్నాము, సన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్గా తీసుకున్నాము, సన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్గా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ కస్పల్ పొజిషన్ సమ్మరైజింగ్ ది అబోవ్ వి సే దట్ ద రిజల్ట్స్ ఆఫ్ హౌసెస్ సిగ్నిఫైడ్ విత్ సన్ విల్ బి క్వాలిఫైడ్ యాజ్ ఆర్ స్పెసిఫైడ్ బై దిస్ కస్పల్ పొజిషన్స్ 1 to 12 ఇక్కడ వచ్చేసాయి. సో దిస్ మీన్స్ దట్ ఇప్పుడు మనం ఏం చేసాం మీకు అర్థం అవ్వాలి. దిస్ మీన్స్ దట్ ద ప్లానెట్ సన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఆఫర్ బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్. ఇక్కడ 1 to 12 ఫేవరబుల్ ఉంటాయి, అన్ఫేవరబుల్ ఉంటాయి బై సిగ్నిఫైయింగ్ ఇట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్న అంశం. ఇది సబ్లాడ్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ సబ్లాడ్గా ఉన్నప్పుడు కూడా ఇదే పొజిషన్, సేమ్ ప్రొసీజర్. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని రాశాను. ఇది ఒక్కొక్కటి చదువుతూ యాక్చువల్గా మనం రిప్రజెంటేటివ్స్ సబ్స్టిట్యూట్ చేయటమే. వెదర్ ఇట్ ఈజ్ ఆన్ స్టార్ లాడ్ అవ్వచ్చు, సబ్లాడ్ అవ్వచ్చు, సబ్లాడ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ట్రీట్ రాహు ఆర్ కేతు లైక్ అదర్ ప్లానెట్స్ అండ్ డిటర్మైన్ ది ప్రామిస్. ఇది ఇక్కడ సబ్లాడ్గా వచ్చేటప్పుడు ఈ రాహు కేతువులు ప్రామిస్ చేస్తారు, ఈవెంట్ ప్రామిస్ చేయడానికి మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ నోటీస్. అది మీకు క్లాసెస్ ఒక మన ప్రిడిక్షన్ పార్ట్లో చెప్తాను మీకు, లేకపోతే వీలైతే నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రామిస్ చేయడం ఏమిటో చెప్తాను. ఇది మనం రాహు ఆర్ కేతు సబ్లాడ్గా వస్తే ఈవెంట్ ప్రామిస్కి అది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ స్టార్ లాడ్గా ఉన్నప్పుడు, సబ్లాడ్గా ఉన్నప్పుడు ఈ పాయింట్ కాదు. ఆ పాయింట్ తాలూకా డీటెయిల్స్ మీకు మరొక 2 క్లాసులు అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2, replace Rahu or Ketu by the sign lord of Rahu or Ketu. So that is, treat the planet who is in the sign lord of the Rahu or Ketu as the sub-lord of the cusp and determine its promise. స్టెప్ 3 ఏం చేస్తాము? స్టార్ లార్డ్ అయిపోయింది, మనకి సైన్ లార్డ్ అయిపోయింది. సైన్ లార్డ్ తర్వాత స్టార్ లార్డ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అది చెప్పేది స్టెప్ 3. రీప్లేస్ రాహు ఆర్ కేతు బై ది స్టార్ లార్డ్ ఆఫ్ రాహు ఆర్ కేతు. దట్ ఈస్, ట్రీట్ ద ప్లానెట్ హూ ఈస్ ద స్టార్ లార్డ్ ఆఫ్ రాహు ఆర్ కేతు యాజ్ ద సబ్ లార్డ్ ఆఫ్ ద కస్ప్ అండ్ డిటర్మైన్స్ ప్రామిస్. నెక్స్ట్ స్టెప్ 4కి వచ్చేటప్పటికి, సో సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ 1, 2, 3 స్టెప్స్. సో సమ్మేషన్ ఆఫ్ స్టెప్స్ 1, 2 and 3 will declare the promise of the cusp. Thus we may say that when Rahu or Ketu appears as sub-lord of the cusp, then that cusp can be treated as if it is has 3 sub-lords. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాహు ఆర్ కేతు గారి సబ్లాడ్గా వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏమిటి అంటే, ఆ సబ్లాడ్ ప్లేస్లో 3 ప్లానెట్స్ రాస్తాం. ఆ 3 ప్లానెట్స్ సేమ్ యాజ్ ఎలాగైతే మనం రాహు కేతు ఎక్కడ కనపడితే అక్కడ ఎలా రాస్తామో 3 ప్లానెట్స్ సబ్లాడ్లో కూడా రాస్తాం. కాకపోతే వాటి ప్రామినెన్స్ అనేది ఈవెంట్ ప్రామిస్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఆ సిగ్నిఫికెన్స్ అనేది ఈవెంట్ ప్రామిస్కి మాత్రమే యూజ్ చేస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సో ఇక్కడ మనం తీసుకున్న పాయింటే మళ్ళీ రాస్తున్నాం చూడండి. ఇప్పుడు వరకు ఆ చెప్పిన మొత్తం ఇన్ డీటెయిల్ ఇక్కడ ఒక జిస్ట్ లాగా మీకు రాయటం జరిగింది. రాహు ఆర్ కేతు యాజ్ సబ్-లార్డ్ ఆఫ్ ఎ కస్ప్. ఫస్ట్ ఏం చేస్తాము? రాహు ఆర్ కేతు, రాహుగాను కేతుగాను కన్సిడర్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాము? రాహు కేతు సైన్ లార్డ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో ఏం చేస్తాము? స్టార్ లార్డ్ ఆఫ్ ద రాహు ఆర్ కేతు తీసుకుంటాం. దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ది డిటర్మైనింగ్ ద ప్రామిస్ ఆఫ్ ఎ కస్ప్. ఇది మీకు అప్లికేషన్లో ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హోంవర్క్. నేను ఇందులో చాలా సింపుల్ హోంవర్క్ ఇచ్చాను. ఇప్పటివరకు చెప్పిన క్లాస్ మీదే హోంవర్క్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు చార్ట్ చూడండి. ఈ చార్ట్లో సబ్లాడ్గా వాట్ రిజల్ట్స్ ఆఫ్ హౌసెస్ సిగ్నిఫైడ్ బై సన్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ చార్ట్. ఒక్క సన్నే తీసుకొని మీకు అడుగుతున్నాను. సన్ సిగ్నిఫికెన్స్ చూడండి. సాటర్న్ స్టార్లో ఉంది, కేతు సబ్లో ఉంది, రాహు సబ్గా ఉంది. ఇలాంటి కండిషన్లో సన్కి వచ్చే సిగ్నిఫికెన్స్ని మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాదిరిగా మీరు సిగ్నిఫికెన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే సార్?
ఇప్పటివరకు చెప్పిన దాని మీద మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒక మాట అడగండి నన్ను. చిన్న డౌట్ అండి. అడగండి. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో సన్ కేతు సబ్లాడ్ చెప్పారు. ఉమ్. రాహు సబ్లాడ్ కూడా ఉంది కదా. ఇక్కడ ఉంది. పొజిషన్ అలావన్నీ కూడా అన్నీ ఉంటాయి. తీసుకోవాల్సి రాహు అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. both రాహు అండ్ కేతు. ఆ, అంటే స్టార్ లార్డ్గా ఇక మనకి అక్కడ లేదు. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్ అక్కడికి వదిలేస్తారు, దాని గురించి కాదు. అక్కడ కేతు వచ్చింది కదా, కేతు రిప్రజెంటేస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, జూపిటర్ అండ్ సాటర్న్. రాహుస్ రిప్రజెంటేస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, మెర్క్యూరీ అండ్ సన్. అంటే కేతు బై జూపిటర్ బై సాటర్న్గా రాసుకోవాలి, వాటి సిగ్నిఫికెన్స్ని రాయాలి, సన్కి వచ్చేస్తాయి. రాహు ప్లేస్లో రాహు బై మెర్క్యూరీ బై సన్, ఆ సిగ్నిఫికెన్స్ అన్ని సన్కి వెళ్ళిపోతాయి. అది మీకు హోంవర్క్. సార్ రాహు ఎందుకు తీసుకోవాలి సార్? ఎందుకు తీసుకోవాలనేట్లేదే, ఎందుకు తీసుకోవడం అనే ప్రశ్న ఏమిటి సార్? మన టాపిక్ అది కదా, మన కంటెస్ట్ అదే కదా సార్, ఇవాళ క్లాస్ అదే కదా సార్. రాహు కేతు వచ్చేటప్పుడు దాన్ని ఎలా మీరు కన్సిడర్ చేయాలి అన్నదే మనకి గత 3 వీక్స్గా జరుగుతున్న క్లాస్. దీంతో కలిపి 3 వారాలుగా జరిగిన క్లాసులో రాహుకేతులే. కరెక్ట్ సార్. ఇప్పుడు సన్ను సార్ సైన్ లార్డ్ ఏమో జూపిటర్, స్టార్ లార్డ్ సాటర్న్, సబ్ లార్డ్ కేతు వచ్చింది కదా సార్. అచ్చా, సబ్ లార్డ్ కూడా వచ్చింది సార్ ఇక్కడ రాహు. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అంటే మీ ప్రాక్టీస్ కోసం సార్ అలాంటి ఒక చార్ట్ సంపాదించి మీకు ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ కోసం. అట్లే సార్, అట్లే సార్. ఇది ఇప్పుడు నాకు క్లియర్ అయింది సార్. సబ్ లార్డ్ గా కూడా కేతు వచ్చాడు, సబ్ లార్డ్ గా రాహు వచ్చాడు. కాబట్టి రాహుకి సార్ రాహుని తీసుకోవాలి, దాని రిప్రజెంటేటివ్స్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి అవి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా, ఉంటే పొజిషనల్ స్టేటస్ కన్సిడర్ చేస్తారు, లేకపోతే కస్పల్ పొజిషన్సే రాస్తారు అక్కడ. సరే సార్, సరే సార్, ఓకే సార్. రైట్ సార్. అది తీసుకున్నప్పుడు సబ్ లార్డ్ దాకా కూడా తీసుకోవాలా సార్, సైడ్ లార్డ్ స్టార్ లార్డ్ దాకా సార్ రాహు రిప్రజెంటేటివ్స్ ఇద్దరే సార్, సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్, అంతే అంతే. అక్కడ కేతు ప్లేస్లో 2 రాయాలండి, జూపిటర్ అండ్ సాటర్న్ రాయాలి. రాహు ప్లేస్లో అంటే కేతు బై, చూడండి కేతు రిప్రజెంటేటివ్స్ కేతు బై, ఇక్కడ కేతు ఉంటాడు, కేతుని తీసేయడానికి కాదు, కేతు బై జూపిటర్ బై సాటర్న్. అప్పుడు కేతు పొజిషనల్ స్టేటస్ ఉందని చూస్తారు, కేతు ఏ కస్పల్ పొజిషన్లోకి వెళ్ళాడో చూస్తారు, కేతు ఎక్కడెక్కడ కనపడ్డాడో చూస్తారు. నెక్స్ట్ జూపిటర్, కేతు రిప్రజెంట్ జూపిటర్ పొజిషనల్ స్టేటస్ ఉందనే చూస్తారు, ఉంటే పిఎస్ సిగ్నిఫికెన్స్ వస్తుంది, లేకపోతే జూపిటర్ ఏ హౌసెస్లో కనబడుతున్నాడో చూస్తారు. అలాగే నెక్స్ట్ సాటర్న్, అంటే సన్ ఇన్ ద సబ్ ఆఫ్ సాటర్న్గా కన్సిడర్ చేస్తాము, అప్పుడు సాటర్న్ పొజిషనల్ స్టేటస్ ఉందనే చూస్తారు, సాటర్న్ ఏ సిగ్నిఫికెన్స్ వచ్చే చూస్తారు. ఓకే సార్. సాటర్న్ ఇన్ విచ్ స్టార్, ఆ స్టార్ ఎక్కడ కనపడిందో చేయాలి. అంటే మీకు 2 రకాలుగా కన్సిడర్ చేయాలండి. సిగ్నిఫికెన్స్ తీసుకునే క్రమంలో 2 పొజిషనల్ స్టేటస్ ఉంటే పొజిషనల్ స్టేటస్ ఏ హౌస్లో ఉన్నాడో కన్సిడర్ చేస్తాం, లేకపోతే కస్పల్ పొజిషన్లో ఉంటాయి, కస్పల్ పొజిషన్లో ఎక్కడ డిస్ప్లే అవుతాడో రాస్తారు. నథింగ్ బట్ అండి, మీకు ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయాలండి. ఇదే క్లాస్ మరల మీరు వినాలి సార్, వింటే మీరు రాయడానికి తగినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. గత క్లాసులు కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి, మీరు హోంవర్క్ చేశారు, నేను దాని ఆన్సర్స్ పెట్టాను, ఒరిజినల్ ఆన్సర్స్ పెట్టాను, ఎలా రాయాలో మీరు ఆల్రెడీ రాశారు, ఇంచుమించుగా అందరూ బాగా రాశారు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, రేర్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నామంటే మీకు ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశమే. ఇలా చేయటం వల్ల మంచి ప్రాక్టీస్ అవుతుంది. జస్ట్ రాహు కేతు కనపడగానే రాహు ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, రాహు ఆర్ కేతు ప్లేస్లో 3 ప్లానెట్స్గా కన్సిడర్ చేసుకొని అలాగే రీడ్ చేయాలి అనేది మీకు ప్రాక్టీస్ అవ్వాలనేది ఇక్కడ మన కాన్సెప్ట్ అండి. ఈ కస్పల్ ఇంటర్లింక్ సిస్టంలో ఈ పేరులోనే కస్పల్ ఇంటర్లింక్స్ అంటే ఏ కస్పల్ పొజిషన్లో డిస్ప్లే అవుతున్నాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాన్ని బేస్ చేసుకుని మనం ఈవెంట్ అనేది రెక్టిఫై అవుతుందా లేదా అని చెప్తాం. ఓకేనా సార్? ఎనీ మోర్? అడుగుతారా ఇంకా ఎవరైనా? నో సార్, క్లియర్ సార్. క్లియర్. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక 2 days టైం ఇద్దాం. ఇవాళ మీకు పెట్టాను కదా, ఒక 2 days మళ్ళీ మీకు ఓపెన్ చేస్తాను. ఈ పాత స్లైడ్స్ దగ్గర పెట్టుకోండి, ఒక నోట్స్ రాసుకోండి. ఇంకా మరికొంత ఎక్స్టెన్షన్ ఉంది రాహుకేతు అయిన తర్వాత. ఈ కస్ప్ ఎట్లా రీడ్ చేయాలని చెప్పాల్సి ఉంటుంది, మళ్ళీ అప్పుడు రాహుకేతు గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇన్ లేటర్. సార్ ఒక సందేహం అడుగుతాను. సార్ ఒక సందేహం. అడగండి. ఇప్పుడు ఈ రవికి మనం రాసేటప్పుడు ముందు సబ్సెప్లాడ్ గా రాహు ఉన్నారు కాబట్టి ముందుగా రాహు సంబంధించిన మొత్తం ముందు సబ్లాట్ తీసుకోండి సార్, కేతుతో స్టార్ట్ చేయండి. ఓకే, సబ్లాడ్ తీసుకుని కేతు సంబంధించిన మొత్తం భావాలు రాసుకుని అక్కడ సబ్సెప్లాడ్ కూడా తీసుకోవాలి కదా సార్, అంటే రాహు సంబంధించిన ముందు కేతు సార్. సన్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ కేతుగా కన్సిడర్ చేస్తాము. సన్ ఈజ్ ఇన్ కేతు రిప్రజెంటెడ్స్ జూపిటర్, అంటే కేతు బై జూపిటర్ బై శాటర్న్, అంటే అక్కడ సన్ను 3 సబ్స్లో ఉన్నట్టుగా రీడ్ చేయాలి సార్. నెక్స్ట్ రాహు దగ్గరికి వస్తారు. రాహు ప్లేస్లో కూడా 3 రిప్రజెంటేటివ్స్, రాహు బై మెర్క్యూరీ బై సన్, అక్కడ కూడా మళ్ళీ 3 రీడ్ చేయాలి మీరు. ఏ సిగ్నిఫికెన్స్ ఆ సిగ్నిఫికెన్స్ వేరుగా రాయాలి. అన్నీ కలిపేస్తారు, అప్పుడు సన్కి వెళ్ళిపోతాయి అన్నీ. ఇలా చూసుకుంటే మోస్ట్లీ అన్ని భావాలు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది. వస్తాయి సార్, అంటే రానియండి, వస్తే రానియండి సార్. నేను ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం చెప్పిందే తప్పితే ఈవెంట్ కోసం కాదు కదా. రానియండి, ఇక్కడ బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ ఉంటుంది. దాన్ని ఎలా జడ్జిమెంట్ చేయటం అనేది మీరు అంటే ఈవెంట్ అంటే జడ్జిమెంట్ చెప్పేటప్పుడు చూద్దాం సార్ దాని గురించి. ఓకే, అంటే ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ సబ్లాడ్ అంటారా సబ్సబ్లాడా? అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కస్ప్ వేరు సార్. ఒక కస్పు స్ట్రెంగ్త్ గురించి కస్పులో సబ్సబ్లాడ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అండి, ప్లానెట్ స్ట్రెంగ్త్ వేరు సార్. ఇప్పుడు మీకు అర్థమైందని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ 7th హౌస్ అక్కడ తీసుకోండి సార్, ఇక్కడ ఈ టేబుల్లో 7th హౌస్ సబ్సబ్లాడ్ జూపిటర్ మూన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ జూపిటర్, దాన్ సన్, దాన్ వీనస్, అంతవరకే. బట్ ఇక్కడ మూన్ స్ట్రాంగ్గా కాదని మూన్ సిగ్నిఫికెన్స్ పట్టుకోవాలి మీరు. మూన్ సిగ్నిఫికెన్స్ అంటే మూన్కి పొజిషన్ స్టేటస్ ఉంటే పొజిషన్ స్టేటస్ సిగ్నిఫికెన్స్, మూన్ పొజిషన్ స్టేటస్ లేకపోతే స్టెల్లార్ స్టేటస్లో ఏ హౌసెస్కి సిగ్నిఫికెన్స్ వచ్చారని ఆధారంగా అది స్ట్రెంగ్తా కాదా చెప్తాము. స్ట్రెంగ్తా కాదా ఇన్ ద సెన్స్ ఏ హౌస్కి మీరు చూస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైనా సార్? ఆ హౌస్కి ఫేవరబుల్ లింక్స్ ఉంటే ఇన్వాల్వ్మెంటు, కమిట్మెంటు, ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా ఉంటే స్ట్రెంగ్త్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. నెగేటింగ్ హౌసెస్కి ఉన్నాయనుకోండి వీక్ అయినట్టు. కాబట్టి ప్లానెట్ స్ట్రెంగ్త్ అనేది ఇది చెప్పడానికి కాదు. మీరు అడిగిన క్వశ్చను ఏ ప్లానెట్ బలమైనది అని చెప్పేటప్పుడు ఒక కస్పు అంటే 1 to 12 కస్ప్లో సబ్సబ్లాడ్ ఆ కస్ప్కి పవర్ఫుల్ అండి. సరే పవర్ఫుల్గా ఉండొచ్చు, కానీ నెగేటింగ్ హౌసెస్ సిగ్నిఫికెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు అది ఆ హౌస్కి అది నెగేటింగ్గానే కన్సిడర్ చేస్తాం. నాకు అర్థమైంది ఏంటంటే గురుగారు, ఇప్పుడు సపోజ్ ఒక దశమ భావాన్ని మనం తీసుకున్నట్లయితే దశమ భావానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ సబ్సబ్లాడ్ అయినటువంటి రవి అని తీసుకుని ఈ రవి పాజిటివ్ గా ఉంటే కనుక ఆ దశమం నుంచి రవి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రవి కనుక మలిఫిక్ అయిపోతే ఆ దశమం నుంచి రవి ఇవ్వలేని పరిస్థితి అన్నట్టు. అంతే కదా, అదే నేను చెప్పాను. ఇంకా ఉందిలేండి సార్ టైం, ఇంకా అక్కడ దాకా వెళ్ళాలండి. గురుగారు పెద్ద గురువులు ఎంటర్ అవుతారు, పర్వాలేదు. ఇప్పుడు అంతా మిమ్మల్ని కొంచెం డ్రిల్ చేస్తున్నాం. ఇలా ఎలా ఈవెంట్ని ఎలా రాహుకేతులు వచ్చేటప్పుడు ఎలా జడ్జ్ చేయటం అనేది మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నాం అంతే. నమస్తే అమ్మా, చెప్పండి. సబ్సబ్లాడ్ కేతు రాహు చూసేటప్పుడు వాటికి కూడా పిఎస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా? చూడాలి కదా, ఇప్పుడు కూడా ప్రతి ప్లానెట్కి మనం చెక్ చేయాలి. పిఎస్ ఉంటే పిఎస్కి తీసుకుంటాం, పిఎస్ రాసి స్టెల్లార్స్ కన్సిడర్ చేస్తాం. క్లియర్. మరి క్లోజ్ చేద్దామా సెషన్ని? అడగండి. నమస్తే అండి సార్. ఎలక్షన్స్ వల్ల మన క్లాస్ ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ మండే వరకు కాకుండా మధ్యలో ఒకటి ఏదైనా క్లాస్ పెడితే బాగుంటుంది. చూద్దాం సార్, మళ్ళీ మాకు రీఓపెన్ అయిపోతుంది కదా. పర్వాలేదండి సార్, నాకు టైం నేను లేదు, నిదానంగా చేద్దాంలేండి సార్. మీరు ఇచ్చిన హోంవర్క్ ప్రశాంతంగా చేయండి. కాల్స్ 2 days 3 days తీసుకోండి. కానీ నాకు మళ్ళీ మీ క్లాస్ తయారు చేయాలి, ఇన్ని స్లైడ్స్ తయారు చేయాలి సార్. అది చాలా శ్రమతో కూడుకున్నది. మీకు ఒక వారం మిస్ అయినంత మాత్రం నేను కాదులేండి సార్, ఫాలో అవ్వండి సార్. నేను రూల్ నెంబర్ 23 సార్, పివిఎస్ మూర్తి. నేను లాస్ట్ టైం 27th
నాది హోంవర్క్ చేసి పెట్టాను సార్. మీరు ఆ షీట్లో అది నో అన్నారు, కైండ్లీ కన్సిడర్ సార్. నేను పెట్టాను. అలాగే సార్ చూద్దాం.